హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కూలీ బాగా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా. ప్రతి ఒక్కళ్ళు కూడా వెయ్యి కళ్ళతో ఈ సినిమా గురించి ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక ఒక నెల కూడా లేదు, ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ మన వార్ 2కు పోటీకి 14th or 15th అయితే దిగబోతుంది సినిమా అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సినిమా దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లేదు. ఈ పాటికి టీజర్ వచ్చేయాలి, కనీసం టీజర్ గింత కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడెప్పుడు మన రజనీకాంత్ గారు వాచ్లు పట్టుకొని తిరిగినటువంటి ఒక ఇంట్రోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత 100 Days of కూలీ ఎందెంద మరి పలి వాసే అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అదే లాస్ట్. ఇక సినిమా ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. కానీ నేను చూసుకున్నట్లయితే మోనికా కుచ్చు కుచ్చు కిచ్చు కిచ్చుమా అని చెప్పి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దాంట్లో చూసుకున్నట్లయితే మన పూజా పాప హీరోయిన్ వైబ్ అయితే బాగుంది. రేపు అయితే ఫుల్ వీడియో సాంగ్ మన ముందుకైతే వస్తుంది. మ్యాక్సిమం దాని అయితే రిలీజ్ చేసేసారు. కానీ ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచించట్లేదంటే కనీసం టీజర్ రిలీజ్ చేయలేదు. ఈ పాటికి లియో టీజర్ వచ్చేసింది, ట్రైలర్ కూడా వచ్చేసింది అనమాట. సినిమా నెల ఉండక తలకే. కానీ ఇంత మట్టిగా ఒక టీజర్ రాలేదు, ఒక ట్రైలర్ అనౌన్స్మెంట్ లేదు, ఏం జరుగుతుందా అనేటటువంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా వచ్చినాయి? నాకు అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఒక సినిమా ఉండాలి, ఆ సినిమా దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ రాకూడదు. డైరెక్ట్గా మనం ఆ సినిమాని అంటే లైక్ టీజర్లో చూడకూడదు, ట్రైలర్లో చూడకూడదు, గ్లిమ్స్లో చూడకూడదు. ఇప్పుడు ఎట్టుంది, ఈ టీజర్ అని ఒకసారి రిలీజ్ చేస్తున్నారు, గ్లిమ్స్ అని చెప్పి ఒకలాగా రిలీజ్ చేస్తున్నారు, ట్రైలర్ అని చెప్పి ఒకలాగా రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దిగా పోతుంది. ఉదాహరణకి స్టోరీ అయితే క్లారిటీగా అర్థమైపోద్ది. ఉదాహరణకి కన్నప్ప అనేటటువంటి సినిమా ఉంది, దానికి టీజర్ రిలీజ్ చేశారు, ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేశారు, సెకండ్ ట్రైలర్ అని కూడా రిలీజ్ చేశారు. స్టోరీ మొత్తం కూడా అర్థమైపోయింది ఈజీగా. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఏముంది, మనోడు ముందు దేవుణ్ణి నమ్మడు, ఆ తర్వాత దేవుణ్ణి భయంకరంగా నమ్ముతాడు, ఇంకా అదే కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయి కొంతమంది లైట్ తీసుకుంటారు. ఇంకొన్ని సినిమాలు ఉంటాయి అనమాట, ట్రైలర్ భయంకరంగా కట్ చేస్తారు. మామూలుగా కట్ చేయరు, ఇంకా ట్రైలర్ చూసి ఒక్కొక్కడు కూడా ఊగిపోతుంటాడు. కానీ సినిమాలు వెళ్ళి చూస్తే మొత్తం డౌన్ ఉంటుంది అనమాట. అలాంటివి కూడా డిసప్పాయింట్ అని ఉంటుంది. సో ట్రైలర్ అనేది, టీజర్స్ అనేటటువంటివి మైనస్ కొన్ని, ప్లస్ కూడా ఉన్నాయి అనమాట. సినిమా అయితే లేపొచ్చు లేదా పడుకోబెట్టచ్చు. ట్రైలర్ చూసి ఈ ట్రైలర్ అని ఇంత చెత్తగా ఉంది, ఈ ట్రైలర్ చూసి మాకైతే అర్థమైపోతుంది సినిమా దెంగినట్టే అని చెప్పి కూడా చాలామంది అంటారు. ఆ కోవకలు వచ్చేటటువంటిది గేమ్ చేంజర్. ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ కటింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ సినిమాకి వెళ్ళి చూస్తే ఏమైంది అనేటటువంటిది మనకు తెలుసు. ఈ విధంగా టాప్ హీరోస్ అయినా, చిన్న హీరోస్ అయినా, వీళ్ళందరికీ పడేటటువంటిది. ఫ్యామిలీ స్టార్ టీజర్, ట్రైలర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, లోకేష్ కనకరాజ్ గారు ఏది చేసినా కానీ యూనిక్గా ఉంటుంది. లోకేష్ కనకరాజ్ ఏది చేసినా కానీ ఒక ట్రెండ్ని ఫాలో అవుతుడు అనేటటువంటిది 100% వాస్తవం. సో కూలీకి సంబంధించి ఏ విధమైనటువంటి ట్రైలర్ ఉంటుందంట, ఏ విధమైనటువంటి గ్లిమ్స్ ఉంటుందంట, టీజర్ ఉంటుందంట, డైరెక్ట్గా థియేటర్లోనే సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం లోకి చేస్తుండు అనేటటువంటి న్యూస్ అయితే బాగా చక్కెరలు కొడుతుంది అనమాట. ఇది 100% జరిగిద్ది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఒకవేళ ఇలా జరిగితే సినిమాకి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అంటే 100కి 100% ప్లస్ అయింది. వీళ్ళు ట్రైలర్ రిలీజ్ చేయం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 8 మంది ఇందులో బిగ్ స్టార్స్ అయితే నటిస్తున్నారు. ఓల్డ్ అయినా, న్యూ అయినా, మన నాగార్జున గారైనా, అమెరికా అయినా, మన కన్నడ నుండి అయినా, వేరే వేరే లాంగ్వేజ్ల నుండి ఆల్మోస్ట్ ఒక 5-6 హీరోస్ అయితే ఈ సినిమాలో నటిస్తున్నారు. సో ఒక టీజర్ రిలీజ్ చేశారనుకున్నాం, దాంట్లో ప్రతి ఒక్కరి గురించి డిస్కషన్ చేయాలి. ఓన్లీ రజనీకాంత్ గురించి చూపిస్తే అంత ఎఫెక్టివ్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారనుకున్నాం, ఇంకా ప్రతి యాక్టర్ను చూపించాలి. ప్రతి యాక్టర్ను చూపించినప్పుడు ఈజీగా అర్థమైపోయింది. ఒకప్పుడు లోకేష్ కనకరాజ్ చూసుకున్నట్లయితే లియో అప్పుడు యాంటోనీ దాస్, మార్క్ ఆంటోనీ అని చెప్పి వీళ్ళ యొక్క టీజర్స్ రిలీజ్ చేయడం, అర్జున్ దాస్ యొక్క టీజర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత లియో యొక్క టీజర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయడం అంటే చేసిండు. సో ఆ ట్రెండ్ అనేటటువంటిది ఆయనకు అంత బాగా నచ్చలేదు అనమాట. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో పెంచుకుంటున్నారు. వామ్మో, ఇక ఈ లియో అంటున్నారు, లియో ఏ రేంజ్లో ఉంటాడు, యాంటోనీ దాస్ ఏ రేంజ్లో ఉంటాడు, అర్జున్ దాస్ ఏ రేంజ్లో ఉంటాడు అని చెప్పి చాలామంది, హెరాల్డ్ దాస్ ఏ రేంజ్లో ఉంటాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా పెట్టుకున్నారు. సినిమాకి వెళ్ళిన తర్వాత కొద్దిగా అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఇక అలాంటి ఇబ్బందులు ఏమి రాకూడదు, డైరెక్ట్గా థియేటర్కి వచ్చి మీరు సినిమా చూడాలి అనేటటువంటిది ఆయనైతే అంచనా వేస్తుండో. దాని కారణంగానే ట్రైలర్ ఆర్ టీజర్స్ అసలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం లేదు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇది జరగాలన్నమాట. ఇది కూడా ఒక ట్రెండ్ లాగా మారిద్దేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది కానీ జరిగిందనుకోండి, ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసినటువంటి మన దానిగా లోకి అయితే రికార్డులోకి ఎక్కుతున్నారు అనేటటువంటిది 100% వస్తాం. ఇంకోటి ఏంటంటే, ఎల్సీయూలో ఈ కూలీ సినిమా భాగంగా ఉందా లేదా అనేటటువంటిది గూగుల్ని అడిగితే నో అని చెప్తుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇది ఏదైతే ఉందో వేరే యూనివర్స్, వేరే సినిమా అని చెప్పలా, సపరేట్ సినిమా అని కూడా చెప్పలే, ఇది వేరే యూనివర్స్, దీనికి దానికి అసలు సంబంధం లేదు, ఎల్సీయూలో అయితే ఈ సినిమా లేనే లేదు అని చెప్పి ఆయన అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిండు. ఇక దీన్ని బట్టి కూడా చాలా మందికి చిన్న డిసప్పాయింట్మెంట్, అదేంది ఎల్సీయూలో కూలీ ఉంటే బాగుంటుందిగా అని చెప్పి అనుకుంటున్నారు. నేను ఈరోజు 2 మాటలు అయితే మీకు చెప్తా. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగిద్ది. 2 అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి. మొట్టమొదటి ఏంటంటే,
ఖచ్చితంగా ఎల్సీయూలో మన కూలీ సినిమా ఉంటుంది. అది ఎలా కనెక్ట్ చేస్తాడు అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలి. మ్యాక్సిమం ఉండేటటువంటి అవకాశం ఉంది. లేదా మాస్టర్ సినిమా ఉంది కూడా, అది కూడా సపరేట్ యూనివర్స్. ఆల్రెడీ మాస్టర్ ఎండింగ్లో కూడా మాస్టర్ 2 అని చెప్పి టైటిల్ పడిద్ది అనుకుంటా. సో మాస్టర్కి సంబంధించినటువంటి ఇంకో యూనివర్స్ అని చెప్పి కూడా మనమైతే అనుకోవచ్చు. అంటే ఈయన 2 యూనివర్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకటి చూసుకున్నట్లయితే ఈ ఖైదీ యూనివర్స్ విక్రమ్తో కలిపి, లియోతో కలిపి, అది చూసుకున్నట్లయితే మన మాస్టర్స్తో కలిపి, కూలీతో కలిపి ఇంకేమన్నా సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతమంది యాక్టర్లను పెట్టిండు, ఇంత పెద్ద కాస్ట్ని పెట్టిండు. అలాంటప్పుడు బేసిక్గా వీళ్ళని చెప్పకుండా ఎలా ఉంటాడు అనేటటువంటిది నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇందులో మన నాగార్జున గారు ప్యూర్ విలన్గా కనపడుతుందంట. ఆల్రెడీ నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, లోకేష్ కనకరాజ్ నా ఇంటికి వచ్చినప్పుడు సార్ మీరు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారా, ఫుల్ నెగిటివ్ రోల్ అయితే ఇందులో ఉంటుంది, నేను నెగిటివ్ రోల్ చెయ్యను అని చెప్పి మీరు ఒక్క మాట చెప్పండి, నేను ఒక కప్ ఆఫ్ టీ దాకా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన ఫ్రాంక్గా చెప్పేసిందంట. అది ఎంత రాగా ఉన్నా నేను చేయడానికి సిద్ధం అని చెప్పిండంట. సో ఆయన రా అంటాడు కాబట్టి బాగా రా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తే దానికి 10 times రా ఉందంట. ఈ విధంగా నాగార్జున యొక్క క్యారెక్టర్ కూడా నెక్స్ట్ షోలో ఉండబోతుంది. సో దేన్ని రివీల్ చేయకూడదు అని చెప్పి మన లోకి గారు అనుకున్నారు. దానికే ఈ ట్రైలర్ టీజర్స్ని గుప్తంగా ఉంచి డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఒక టాస్కే అనమాట. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చి కొనుక్కోవాలన్నా, థియేటర్లు కొంతమంది వచ్చి కొనుక్కోవాలన్నా కానీ వాళ్ళ ట్రైలర్ టీజర్ చూసి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని కొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ దీనికి పరిస్థితి ఏం లేదు. ఆల్రెడీ కన్నడలో అయినా, తమిళ్లో అయినా, తెలుగులో అయినా వేరే స్టేట్స్లో సినిమా అయితే అమ్ముడుపోయింది అనమాట. బాలీవుడ్లో కూడా బాగా రేటుకి అమ్ముడుపోయింది. ఇక దానివల్ల ఈ సినిమాకు వచ్చినటువంటి నష్టం లేనే లేదు. వెయిటింగ్ అనమాట. ట్రైలర్ ఆర్ టీజర్స్ రిలీజ్ చేయకుండా ఉంటే సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇది కరెక్ట్ డెసిషన్ అంటారా, రాంగ్ డెసిషన్ అంటారా అనేటటువంటి హానెస్ట్ కామెంట్ కింద అయితే తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 10 years ఆఫ్ బాహుబలి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.